భూముల విషయానికి వచ్చినట్లయితే 2-3 పరిణామాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకటి, చిన్న కమతాల నుంచి మనం మళ్ళీ పెద్ద కమతాల వైపు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అట్లా జరిగే అవకాశం కూడా ఉంది. అందుకు గాను కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ యాక్ట్ మళ్ళొకసారి అమలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజున మన భూ కమతాలన్నీ కూడా చాలా చిన్నవి, 1-2 ఎకరాల కమతాలు. ఆ ఉన్న 1-2 ఎకరాలు కూడా ఒక చోట కాకుండా 2-3 చోట్ల ముక్కలుగా ఉన్న సందర్భం. కానీ ఈ రోజున దిగుబడులు పెరగాలి అంటే, వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలి అంటే కనుక కొంచెం పెద్ద కమతాలు ఉంటే తప్ప మెషిన్స్ వాడుకోవటానికి, యంత్రాల వినియోగం, అవి ట్రాక్టర్లు కావచ్చు, నాటు వేసే దగ్గర నుంచి కోత కోసేదాకా పంటని చేతికొచ్చేంత వరకు కూడా ఈ రోజున కూలీల కొరత ఉంది. కాబట్టి మనుషులే అన్ని పనులు చేస్తే కష్టం అవుతుంది. కాబట్టి యాంత్రీకరణ జరగాల్సిన అవసరం. అట్లా జరగాలి అంటే పెద్ద కమతాలు ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి కమతాలు కొంచెం సైజు పెరిగే అవకాశము ఉంటుంది. దాంతోపాటుగా ఈ కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ని మరొక రూపకంగా అమలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇవి ప్రధానమైన అంశాలు, రాబోయే మార్పులు. అది భూమి కావచ్చు, విత్తనాలు కూడా. ఇప్పుడు కొత్త విత్తన చట్టం చర్చలో ఉంది. 2019 యొక్క ముసాయిదా ఈ రోజున కేంద్రం రూపొందించింది. కొత్త విత్తన చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఆ విత్తన చట్టం వచ్చే అవకాశం. అదేవిధంగా ఫార్మర్స్ ఎంటైటిల్మెంట్స్ కోసం, కనీస మద్దతు ధర అందించడం కోసం కూడా ఒక చట్టం తీసుకురావాలనే ఆలోచన జరుగుతుంది. అలాంటి చట్టం కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ఇవి కొన్ని కీలక మార్పులు రాబోయే 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో వచ్చే అవకాశం కనపడుతుంది.